బ్రో కల్కి సినిమా ఎలా ఉండబోతుంది? అన్న నాకు తెలిసి అయితే నేను చూసాను, ట్రైలర్ చూసాను. అలాగే మా ఫ్రెండ్ కూడా ఒక అతను యాక్ట్ చేశాడు. సో తను కూడా ఒక స్టోరీ చెప్పాడు, అది ఎంతవరకు కరెక్టో నాకు కూడా తెలియదు. బట్ తను చెప్పింది నాకు అనిపించింది అయితే నేను మీకు చెప్తాను. బేసిక్గా ప్రభాస్ వచ్చేసి దొంగ టైపు. దొంగ అంటే దొంగ ఏం కాదు, కాకపోతే మనీ ఇస్తే ఏదైనా చేస్తాడు. దొంగతనం కానీ, లేదంటే ఎవరినైనా కొట్టడం కానీ, ఏదైనా తీసుకురావడం కానీ, అలాంటి టైప్లో ఉంటాడు మన ప్రభాస్ అన్న. స్టార్టింగ్లో పెద్ద హైప్ ఏమి ఉండదు. హైప్ మీన్స్ నార్మల్గా సాగిపోతుంటుంది. మన బేసిక్ మామూలుగా మూవీస్ ఎలా ఉంటాయి అలా జోక్స్ తోటి, మన బ్రహ్మానందం జోక్స్ తోటి అలా సాగిపోతూ ఉంటుంది. మళ్ళీ దిశా పటాని హీరోయిన్ ఉంది కదా, వాళ్ళిద్దరి మధ్యలో కొంచెం కామెడీ సీన్ కానీ, ఆ రొమాన్స్ సీన్ కానీ అలా నార్మల్గా సాగిపోతూ ఉంటుంది. అలా సాగిపోతున్న మధ్యలో మెయిన్ మూవీ ఎప్పుడు స్టార్ట్ అయ్యింది అంటే దాదాపు ఒక 20 minutes దాటాక అసలు మూవీ అనేది స్టార్ట్ అవుద్ది. అందులో మెయిన్ ప్లాట్ చెప్తాను మీకు, మొత్తం స్టోరీ ఏం చెప్పాను, మెయిన్ ప్లాట్ చెప్తాను. బేసిక్గా మెయిన్ విలన్ వచ్చేసి ప్రభాస్ అన్న దగ్గరకు వచ్చేసి మీకు కొన్ని కోట్లు ఇస్తాను అంటే మన డబ్బులు అని అంటాము, వాళ్ళు ట్రైలర్లో అంటాడు కదా, వేరే వాళ్ళు డబ్బులు అనకుండా వేరే వాడతారు. నీకు సంథింగ్ ఇన్ని కోట్లు ఇస్తాను, దీపికా పదుకొన్ని తీసుకొని వస్తే నీకు ఇన్ని కోట్లు ఇస్తాను అని అంటాడు. అన్నాక సరే అని ప్రభాస్ యాక్సెప్ట్ చేశాడు. బేసిక్గా ఈ స్టోరీ మొత్తం నడిచేది దీపికా పదుకొన్న చుట్టే అనమాట. ఈ దీపికా పదుకొన్న కడుపులో ఒక పాప ఉంటుంది, ఆ పాప చుట్టే మూవీ మొత్తం తిరిగేది. ఎందుకనంటే ఆ పాప సేఫ్గా ఉండి పాప జన్మించింది అనుకో భూమి పైన, ఇక ఉన్న అరాచక శక్తులన్నీ నాశనం అయిపోతాయి. సో అందువల్ల రౌడీలు ఏం చేస్తారంటే దీపిక పదుకొన్న బతకకూడదు, ఆమె బతికితే మనకు ఈ శక్తులన్నీ పోతాయి అన్న ఉద్దేశంలో ఎంత ట్రై చేసినా కూడా దీపిక పదుకొన్న రౌడీలు దీపిక పదుకొన్న ట్రై చేశారు తీసుకొద్దామని. ఎంత ట్రై చేసా కూడా మన అమితాబ్ బచ్చన్ వచ్చేసి కాపాడుతుంటాడు. ఎంతమంది రౌడీలు, కొన్ని లక్షల మంది రౌడీలు పోయినా కూడా దీపిక పదుకొని టచ్ కూడా చేయరు. అలాంటి టైంలో ఇక మనం ఏం చేయలేము, దీపిక పదుకొని టచ్ చేయలేము అన్న సిచ్యువేషన్లో ప్రభాస్ దగ్గరకు వచ్చి తను ఇప్పటి వరకు కూడా ఏ ఫైట్లో కూడా ప్రభాస్ ఓడిపోడు అనమాట. ఎవరో చెప్తారు రౌడీలకి ఇలా ఒక అతను ఉండు, ఇతనైతే తీసుకురాగలుగుతాడు అని చెప్తారు. ఆ విషయంలో ప్రభాస్ అన్న దగ్గరకు వస్తారు వీళ్ళు రౌడీలు వచ్చి, మేము ఇంతమంది పోయాము, మా వల్ల కాలేదు, సో నువ్వు వెళ్ళి తీసుకొచ్చే నీకు ఇన్ని కోట్లు ఇస్తామని చెప్తారు. ప్రభాస్ అన్నకి ఏముంది, డబ్బులు కావాలి కాబట్టి ఓకే నేను చేస్తానంటాడు. అందుకే మనకు ట్రైలర్లో ఒక డైలాగ్ ఉంటుంది, చరిత్ర చూసుకొని ఇప్పటి వరకు మనం ఓడిపోయిన చరిత్ర లేదు ఎక్కడ అనేది ఆ మూడ్లో వచ్చే డైలాగే అనమాట. సో తను యాక్సెప్ట్ చేసి వెళ్తాడు, దీపిక పదుకొని తీసుకొద్దామని వెళ్తాడు. వెళ్ళాక ఏమైద్ది, మనం అనుకుంటాం కానీ అమితాబ్ బచ్చన్ ఎదురుపడతాడు. వాళ్ళు ఎదురుపడి వాళ్ళిద్దరి మధ్యలో ఫైట్ సీన్ చెప్తున్నా కదన్న, ఇప్పటి వరకు తెలుగు ఇండస్ట్రీలో కానీ మీరు ఇండియాలో కానీ ఎక్కడ కూడా చూస్తున్నారు అలాంటి ఫైట్ సీన్ అన్నమాట అది. సో ఇక మీ ఊహలకే వదిలేస్తున్నా, అలా ఉంటుంది ఫైట్ సీను. ఇటు అమితాబ్ బచ్చన్ తగ్గడు, అటు మన ప్రభాసు తగ్గడు. జరుగుద్ది లాస్ట్కి ప్రభాస్ అన్న పని అయిపోద్ది అందరూ అనుకుంటారు. కాకపోతే దాని తర్వాత ప్రభాస్ అన్న మంచిగా ఎలా మారుతాడు, మళ్ళీ ఈ అమితాబ్ బచ్చన్ సైడ్ ఎలా వస్తాడు, అమితాబ్ బచ్చన్ సైడ్ పోయాక మళ్ళీ కమల్ హాసన్ ఎలా బయటకు వస్తాడు, కమల్ హాసన్ మొత్తం నెగిటివ్ రోల్, దాని తర్వాత కమల్ హాసన్ ఎలా చంపుతాడు అనేది టోటల్ మూవీ ఇది అన్న ఫైనల్గా మూవీ. నేను చెప్తున్నా కదా,